ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంలో లోక కళ్యాణార్థం దేశ సంరక్షణకై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీకి సంబంధించి ఆయనకు పెద్ద ఎత్తున మెజార్టీ అందించిన పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఆయన నివాసంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అదేవిధంగా భారత్కు సంబంధించిన యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ అన్ని విషయాల్లో ముందంజలో ఉండాలి, భారత్కి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలి అన్న ఉద్దేశంతో అమ్మవారికి సంబంధించిన చండీ హోమంతో పాటు అమ్మవారికి సంబంధించిన హోమ పూజా కార్యక్రమాలు పిఠాపురం ఆయన నివాసంలో ప్రారంభమయ్యాయి. అర్చకుల బృందం మరియు జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు ఆయన నివాసంలో ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లుగా ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. శాస్త్రపరంగా ప్రస్తుత పరిస్థితుల్లో లోక శాంతికై ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో శాంతి అనేది ప్రధానంగా కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ సమస్యల నేపథ్యంలో ఇతర దేశాలు కూడా మనకి సపోర్ట్గా అనేక దేశాలు నిలిచిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వ్యతిరేకంగా కూడా కొన్ని దేశాలు నిలిచిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధ వాతావరణాలు అధికంగా ఉన్న నేపథ్యంలో శాంతి అనేది ప్రధానంగా కావాలని, దీంతోపాటు భారత్కు అమ్మవారు దేవతామూర్తుల ఆశీస్సులు నిండుగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పూజా కార్యక్రమాలు, హోమ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అనేక పూజా కార్యక్రమాలు పిఠాపురం సంబంధించిన కుక్కటేశ్వర స్వామి దివ్యక్షేత్రంతో పాటు విజయవాడ, తిరుపతి వంటి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ నివాసానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు జాతీయ రహదారిపై ఎక్కడైతే నివాసం ఉందో అక్కడ అంబాహోమం అనేది ప్రధానంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ఈ అంబాహోమం నిర్వహిస్తారో అక్కడ శాంతి తాండవిస్తుంది. ప్రధానంగా అంశం అనేది ప్రధానంగా అర్చకులు చెప్పి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం, ఈ హోమం నిర్వహించడం అనేది కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా చండీ హోమం అంటే అమ్మవారిని సాక్షాత్తు జగజ్జనని లలితా స్వరూపునైన అమ్మవారి పేరుతో ఈ చండీ హోమం నిర్వహిస్తారు. సంకల్పం చెప్పుకుని ఈ చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సంకల్పం కూడా ప్రధానంగా భారత్ అన్ని విజయాల్లో ముందంజలో ఉండాలి, ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో భారత్కి ఎలాంటి సమస్య ఏర్పడకూడదు, యుద్ధవీరులు ముఖ్యంగా ఎవరైతే మనకి ఆర్మీ వంటి వారు ఉన్నారో అటువంటి వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకూడదు, యుద్ధంలో పూర్తి విజయం చేకూర్చాలి అనే విధంగా యుద్ధ వీరుల కోసం ఈ చండీ హోమ పూజా కార్యక్రమం అయితే మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు తెలియజేశారు. అర్చకులకు సంబంధించిన టీం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షింది. వేద పండితులు, అర్చకులు, గానా పార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అయితే మాత్రం ఈ గొల్లప్రోలు, చేబ్రోలు జాతీయ రహదారిపై పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. లోక శ్రేయస్కై ప్రతి ఒక్కరూ కూడా ఒక అడుగు ముందుకు వేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలిపించిన పరిస్థితి నెలకొంది. మరోపక్క గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేన, కూటమి, బీజేపీ అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ కూడా భారత్ జెండాలు పట్టుకుని జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే మాత్రం ఈ పూజా కార్యక్రమాలు లోక కళ్యాణార్థం దేశ రక్షణకై కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.